2014కి ఇప్పటికీ జగన్కి చాలా తేడా ఉంది. 2014లో ప్రతిపక్ష నాయకుడే, కానీ ఇవాల్టి పరిస్థితి లేదు. ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వంలో తను లేడు, కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఆనాడు ఓటంపాలైన ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు ఇవాల్టి పరిస్థితి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఫేస్ చేయలేదు. ఏదైతే దాడులు, తలకాయలు బద్దలవుతున్నటువంటి ఇళ్ళు ధ్వంసం అవుతున్నాయి, వ్యాపారాలు ధ్వంసం అవుతున్నాయి, అట్లాగే అనేక ఏవైతే ఈ సచివాలయాలు, గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి ధ్వంసాలు అవడం, ఇట్లాంటి సంఘటనలు అప్పుడు లేవు. ముందు నాయకులకు సంబంధించిన ఇళ్ల మీద దాడులు అన్నటువంటిది ఏదైతే కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, అట్లాగే పలువురు నాయకులకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ కూడా అంత స్థాయిలో లేవు అప్పట్లో. ఇప్పుడు వచ్చేటప్పటికి కంటిన్యూగా నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే ఈ గొడవలకి సంబంధించినటువంటి వ్యవహారం ఇక ఇప్పటితో పులి స్టాప్ పడుతుందా అంటే కామానే కనబడుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా చూస్తే ఏదైతే ఈ నెల